ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. హల్లెలూయా. సో నొసళ్ళు అంటే ఫోర్ హెడ్, ఈ భాగాన్ని ఏమంటారు? నొసళ్ళు అంటారు. ఈ భాగములోట ఆయన నామము ఉంటుందట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన నామము నొసళ్ళ యందు ఉన్నటువంటి వారు పరిశుద్ధులు. అందుకనే వారి యొక్క నొసళ్ళ మీద ఆయన నామం ఉంటుంది కాబట్టి వారు ఏ పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి ఆశ్రయిస్తుంటారు. హల్లెలూయా. ఇక్కడికి చేరినటువంటి వారు యేసయ్య నామము వారి నొసళ్ళలో ఉంది కాబట్టి యేసయ్య నామమును బట్టి దేవుడి సన్నిధికి వచ్చి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఆయన నామము కలిగినటువంటి వారు, ఆయన నామం ఎక్కడ మహిమపరచబడితే అక్కడికి వస్తారు. హల్లెలూయా. కొంతమంది అసూయపడుతుంటారులే కానీ నేనేమంటానంటే, దేవుని నామం ఎక్కడైతే మహిమపరచబడుతుంటుందో అక్కడికి వెళ్లకుండా దేవుని బిడ్డలు ఉండలేరు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. ఆయన నామము ఎవరి నొసళ్ళ మీద ఉందంటే పరిశుద్ధుల నొసళ్ళ మీద ఉన్నది. హల్లెలూయా. ఎవరి పరిశుద్ధులంటే యేసునందు విశ్వాసం ఉంచారు, యేసునందు వారు రక్షించబడ్డారు. హల్లెలూయా. పరిశుద్ధులు ఎవరండి? ఇక ఎవరికి చెందిన వారి మనం అంటే యేసయ్యకు చెందిన వారి. ఆయనకు చెందినటువంటి మనము ఆయన సన్నిధిలోకి పరుగులెట్టుకుంటూ వస్తాం. ఇక్కడికి పరుగులెట్టుకుంటూ వస్తున్నాం అంటే అర్థం ఏంటంటే పరలోకానికి సిద్ధపరిచే స్థలాలు కాబట్టి దేవుడి మందిరాలు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాల. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో చదవబడిన మాట, ఎక్కడ ఈ జనులు ఉన్నారంటే వారు పరలోకములో ఉన్నారట. పరలోకములో ఎలా ఉన్నారట? ఎవరెంత వీళ్ళంటే వారి నొసళ్ళ మీద ఆయన నామము, చెప్పాలా, వారి నొసళ్ళ మీద ఆయన నామము ఉన్నదట. హల్లెలూయా. అలాంటి వారు పరలోకంలో ఉన్నారట. వారు దేవుని ముఖ దర్శనాన్ని చేస్తున్నారట. వారు దేవునికి సేవ చేస్తున్నారట. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ ఎవరు పరలోకం వెళతారో క్లారిటీ వచ్చేసింది. ఏంటి తెలుసా? మన నొసళ్ళ మీద ఆయన నామం ఉండాలి. హల్లెలూయా. కొంతమంది నొసళ్ళ మీద ఏముంటాయి అంటే లోక సంబంధమైనటువంటి మనుషుల నామాలు ఉంటాయి. అందుకని వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పరిగెడుతుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని నామము కలిగిన వారం కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చాం. నేను ప్రార్థన చేస్తే మరణపు ముళ్ళుని విరిచిన వాడు యేసయ్య పరలోకములోని ప్రార్థనకు జవాబు వెనువెంటనే చెప్పాలి. వెనువెంటనే అంటే ప్రార్థనకు జవాబు వెనువెంటనే ఇవ్వాలి అంటే ఆ నామములో ఏమున్నదంట? ఆ నామములో అధికారం ఉన్నది. హల్లెలూయా. అధికారం ఉంటేనే ఆ నామాన్ని పిలుస్తావు, ఆ పేరును పిలుస్తావు. ఆ పేరులో అధికారం ఉండాలి. అధికారం అంటే పవర్ ఉండాలి. పవర్ లేని పేర్లు పిలుస్తారు ఎవరైనా? చెప్పండి అమ్మా, పిలుస్తారా? ఎవడయ్యా ఈ ఊర్లో కొంచెం పేరున్నోడు అంటారు. హల్లెలూయా. పేరున్నోడు అంటే అర్థమైంది పేరు పెట్టుకున్నాడైనా కాదు. 100 మంది పేర్లు ఉంటాయి ఊర్లో. ఒక గ్రామంలో 100 మందిలోకి అయ్యా ఫలానా వాడికి వాడి పేరు గొప్పదయ్యా, వాడి దగ్గరికి వెళ్తే ఏ పని అయినా అయ్యిద్ది. అంటే ఒక పేరు ఏమి సూచిస్తుందంటే ఆ పేరును బట్టి అంటే అధికారము కలిగిన వాని పేరు ఎక్కువగా మాట్లాడుకుంటారు. హల్లెలూయా. అధికారము కలిగిన వారి పేరు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద కొన్ని పేర్లకే కొన్ని అధికారాలుంటే, హల్లెలూయా, మనిషిని తయారు చేసినటువంటి సృష్టికర్త అయిన యేసయ్య పేరులో అధికారం ఉందా లేదా? హల్లెలూయా. ఆయన నామములో ఉన్న అధికారం ఏంటంట? ప్రకృతి కూడా లోబడుద్ది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాల. ఆయన నామములో అన్న అధికారం ఏంటంటే కుదర్చబడని రోగం అంటూ ఉండదు. సమస్త రోగాలు కుదర్చబడతాయి. అందుకని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు అంటాడు 2వ అధ్యాయం 9వ వచనంలో, ప్రతి మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు అన్ని నామముల కన్నా పై నామముగా ఆయనకు అధికారం ఇవ్వబడింది. గట్టిగా చప్పట్లు పడండి, గట్టి కొట్టాలి, గట్టి కొట్టాలి.
అన్ని నామముల కన్నా పైనామముగా యేసుక్రీస్తు నామము అధికారం ఇవ్వబడింది. కాబట్టి శిష్యులు ఏం చేశారంటే, యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు దేవాలయంలోకి వెళుతూ ఉంటే ఒక కుంటివాడు వచ్చి, అయ్యా నీ దగ్గర ఏదన్నా డబ్బులు ఉంటే ఇవ్వండి అయ్యా అని అంటే, పేతురు అంటున్నాడు, మా దగ్గర ఏ ధనము లేదయ్యా, వెండి లేదు, బంగారం లేదు, కానీ మాకున్నది నీకు ఇస్తున్నాము, యేసు నామములో లేచినాడు. హల్లెలూయా. యేసు నామములో లేచినాడు అనగానే అతడు కుంటివాడు కాళ్ళు కాళ్ళలో శక్తి వచ్చిందట, కండరాల్లో శక్తి వచ్చిందట, లేచాడు, నడిచాడు. హల్లెలూయా. ఏం మాట్లాడారండి? ఏం మాట్లాడుతున్నావు? అతనికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, అతనికి వైద్యం చేయించాలి కదా. వైద్యం చేయించకుండా ఏందయ్యా నువ్వేం చేస్తున్నావు? మ్యాజిక్లు చేస్తున్నావా? నువ్వు జనాల్ని మాయ చేస్తున్నావా? జనాల్ని నువ్వు మభ్య పెడుతున్నావా అని ఎవరైనా తిరుగుబాటు చేస్తే సాక్ష్యం ఎవరు? ఆ కుంటివాడే. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ కుంటివాడే సాక్ష్యము. ఏమని? అయ్యా ఆయన యేసు నామాన్ని పలికాడయ్యా, నా కుంటి కాలు బాగైపోయిందయ్యా. గట్టిగా చప్పట కొద్ది గట్టిగా దేవుడు మైపోడతాం. ఎందుకంటే ఆ నామములో శక్తి ఉంది, ఆ నామములో అధికారం ఉన్నది. హల్లెలూయా. ఆ నామం పలకడం అనేది చాలా మంది భయపడతారు. కొంతమంది చూడండి, విశ్వాసం లేని వాళ్ళు ఆ నామం పలకరు. తప్పని ఏమంటారు తెలుసా? హాస్పిటల్కి అంటారు, హాస్పిటల్ అంటారు. హల్లెలూయా. ఏ నామం పలుకుతారు చెప్పండి? హాస్పిటల్ అనే పేరు పలుకుతారు. హాస్పిటల్, డాక్టర్, డాక్టర్. వీళ్ళకి తప్పని ఏమి వస్తున్నాయి? నీ విశ్వాసమును బట్టే నీకు కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నువ్వు దేవుని నామాన్ని నమ్మితే ఫస్ట్ నువ్వేం చేయాలి? యేసు నామములో ప్రార్థన చేయాలి, తర్వాత హాస్పిటల్. సెకండ్ ఎక్కడ? ముందెక్కడండి? ప్రార్థన. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఏం చేయాలి? ప్రార్థన. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అలా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో గొప్ప కార్యాలు చూస్తాం. హల్లెలూయా. ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు. ఒక ఆమె ఎక్కడి నుంచో వచ్చింది, ఎక్కడో అద్దంకి అవతల నుంచి ఎక్కడి నుంచో వచ్చింది. ఈ తల వెనక భాగంలో ఇంత గడ్డ ఉంది. ఆ గడ్డతో వచ్చి, అయ్యా డాక్టర్లు నన్ను 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకరు, చచ్చిపోతావన్నారు. మరి ఏంటమ్మా వేరే హాస్పిటల్కి వెళ్ళలేదా అన్నా? ఎక్కడికి వెళ్ళినా మేము చేర్చుకోమన్నారు. అయ్యా ఈ తల భాగంలో ఆపరేషన్ చేయాలంటే చాలా కష్టమట, అవి లోపల నెర్వ్స్ ఉంటాయి, చాలా కష్టం, అయినా కూడా బతికే ఛాన్స్ లేదన్నారయ్యా. అందుకని ప్రార్థనకు వచ్చానయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడే నిలబడి ఉంది, నేను ఈ చేత్తోనే ఆ తల మీద చేయబెట్టి యేసు నామాన్ని పలికానంతే. హల్లెలూయా. యేసు నామములో ఈ గడ్డ కరిగిపోవునుగాక, మామూలుగా తల వచ్చునుగాక, మామూలు తల ఎలా ఉండదో అలాగా ఉండునుగాక అని ప్రార్థన చేసి, అమ్మ 7 వారాలు రా అన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3వ వారంకి వచ్చేసరికి ఆ బిడ్డ తల నేను ముట్టుకున్న ఆ గడ్డ కనపడలా. దేవునికి స్తోత్రం. కత్తిపెట్లా దేవుడు. హల్లెలూయా. కత్తిపెట్లా. ఆ గడ్డ ఎట్లా మొలిసిందో అట్లనే వెళ్ళిపోయింది. హల్లెలూయా. మొలిసిన గడ్డ అట్లనే మాయమైపోయింది. ఏ నామములో ఆయన ఆయన దేవుడా, మదన్ బాబు అనేటువంటి ఆయన దేవుడు అంటే, నేను దేవుడా దేవుణ్ణి అనే మాట ఎవరైనా అంటున్నారు అంటే వాళ్ళకి నిజంగా విశ్వాసం లేదని. హల్లెలూయా. నేను ఏ నామములో ప్రార్థన చేస్తున్నాను? ఏ నామముల అధికారం ఉన్నది? దేవుని వాక్యం అంటుంది ఏ నామముల అధికారం ఉన్నదని. యేసు నామం అన్ని నామముల కన్నా పైనామముగా దేవుడు అధికారం ఇచ్చాడు. కాబట్టి ఆ నామములో నాకేముంది? కార్యాలు జరుగుతాయని చెప్పి నమ్ముతున్నాను. కాబట్టి ఆ నామములో నేను ప్రార్థన చేస్తున్నాను. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా. దేవునికి స్తోత్రం. ఆ నామములో ప్రార్థన చేస్తున్నటువంటి ఆ నామమును బట్టి, అధికారము కలిగిన నామము బట్టి ఏదైతే నేను దేవుడికి అడుగుతున్నానో దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని వేల సాక్ష్యాలు ఇప్పటిదాకా. ఎన్ని అంటే 1 కాదు 2 కాదు, కొన్ని వేల సాక్ష్యాలు. మా కంప్యూటర్ హార్డ్ డిస్క్లో ఆ సాక్ష్యాలన్నీ ఎక్కువైపోయి ఇక ఏం చేయాలి వీటిని అర్థం కాక వెనక ముందున్న ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. టీవీ ఛానల్లో వేసిన తర్వాత ఇక రిఫ్రెష్ చేసేస్తున్నాం. అంటే దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదంటే, నువ్వు పలికితే చాలు. ఏం చేశాడు పేతురు? పలికాడు.
కుంటివాడిని ఏమన్నాడు? లేచినాడు యేసు నామములో అన్నాడు. పలికాడంతే. నువ్వు పలికితే చాలు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. అప్పుడు జరిగిందండి, ఇప్పుడు జరగదండి అంటే, ఇప్పుడు నా కళ్ళతో నేను చూస్తున్నా కదా. హల్లెలూయా. నా కళ్ళతో నేను చూస్తున్నా. ఎంతో మంది ఇక్కడికి వచ్చినటువంటి విశ్వాసులు కూడా వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు నామములో ఏముంది? అధికారం ఉన్నది, శక్తి ఉన్నది. ఆయన నామములో శక్తి ఉంది. హల్లెలూయా. మరి ఆయన నామములో ఇంకేముందని చూస్తే అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తల కార్యములు 4:12. అపోస్తల కార్యం 4:12 చదవండమ్మా. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఓయ్, మీరేంది మత ప్రచారం చేస్తున్నారు? మీరు యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే రక్షకుడు, ఆయన తప్పితే వేరొక రక్షణ మార్గం లేదని చెప్తున్నారు. ఓయ్, నువ్వు మత ప్రచారం చేస్తున్నావు, మాకు కూడా మతాలు ఉన్నాయి అని చెప్పి ఎంతమంది అన్నా, అయ్యా బాబు, మమ్మల్నే కాదు, మాకు ముందున్న వారిని కూడా కొట్టారు. ఇక్కడ ప్రకటిస్తున్నటువంటి వీరిని కూడా కొట్టారు. వీరిని కూడా కొడితే వారు భయపడలా. నువ్వు యేసు ప్రభు నామములోనే రక్షణ ఉందని చెప్పద్దు, అట్టెందుకు చెప్తున్నావు అని పేతుర్ని, యోహాన్ని, అపోస్తుల్ని కొట్టారు. ఎందుకు కొట్టారంట? యేసు ప్రభు నామములో రక్షణ ఉంది అని వారు ప్రకటించినందుకు. హల్లెలూయా. యేసు ప్రభు నామములోనే నిత్య నరకము నుండి తప్పించబడతాము, పరలోక రాజ్యానికి చేరతాము, శాశ్వతమైనటువంటి జీవితం పొందాలంటే యేసు క్రీస్తు నామములోనే ఆ రక్షణ ఉంది అని తెలియపరిస్తే కొట్టారట. దేవుని బిడ్డ, రక్షణ అనే విషయం అసలు ఎవరన్నా మాట్లాడుతున్నారా? రక్షణ అంటే ఏంటి? నీ పాపముల నుండి నిన్ను విడిపించుట. హల్లెలూయా. నిన్ను సత్యమైన మార్గములోకి తిప్పుట. హల్లెలూయా. అంతకుముందు లోకములో ఉన్నటువంటి చెడుతనము, పాపము అంతా కూడా జీవించిన జీవితము మారి యేసునందు విశ్వాసం ఉంచి నిత్య జీవములోకి ప్రవేశించటానికి మార్గముగా ఉన్నది. హల్లెలూయా. నేను అంటాను, రక్షణ యేసు నామములో ఉందంటే అర్థము ఆయన నామములో నీవు రక్షించబడుతున్నావంటే నీ పాపముల నుంచి నువ్వు విడుదల పొందుకుంటున్నావు. ఆమేన్, హల్లెలూయా. పాపం ఇంక నిన్ను ఏలదు, పాపం ఇంక నీ తల మీదకి ఎక్కదు, పాపం ఇంక నీ యొక్క చేతులని పాపం చేయమని అది నిన్ను బలవంతము చెయ్యలేదు. ఎందుకంటే నీ తల మీద ఎవరున్నారు? నీ నొసలు ఎవరున్నారు? యేసునామం ఉన్నది. హల్లెలూయా. యేసునామం నొసలు యందు ఉంది కాబట్టి నీ యొక్క తల మీద తలంపుల్లో అది గెలవలేదు. అందుకనే మనస్సులో జరిగే యుద్ధములో నా యేసయ్య వాక్యము నువ్వు ఎప్పుడైతే పెట్టుకుని ఉంటావో అక్కడ యుద్ధములో యేసయ్య జయాన్ని ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రం సరిపోదు, నమ్ముకున్న తర్వాత నువ్వు యుద్ధం చేయాలి. హల్లెలూయా. ఆ యుద్ధం బయట కాదు, ఆ యుద్ధం బయట కర్రతోనో కత్తితోనో కాదు, ఆ యుద్ధము తలంపులతో. హల్లెలూయా. ఎక్కడ? తలంపులలో. యేసు ప్రభు చెప్పాడు. అందుకనే ఒక అతను, మీరు అంటారు కదా ఒక ఆమెతో వ్యభిచారం చేస్తేనే అది పాపము, నరకానికి పోతారని, కానీ నేను చెప్తున్నాను, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే అతడు వ్యభిచారము చేసిన వాడు అన్నాడు. అంటే ఎక్కడ? తలంపుల్లో. తలంపుల్లో నీకు ఆలోచనలో నువ్వు వెళ్తున్నా కూడా నువ్వు వ్యభిచారివే అని చెప్పిన వాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏ మనిషి చెప్పలేదు ఆ మాట. తలంపుల్లో నువ్వు ఆలోచనల్లో కూడా నువ్వేం చేయకూడదు? వ్యభిచారపు మనస్సును కలిగి ఉండకూడదు. మరి ఆ మనస్సు పోవాలంటే ఏం చేయాలి? అక్కడ యేసు నామాన్ని, అక్కడ రక్షణ నామాన్ని అక్కడ నీవేం చేయాలి? ఉపయోగించాలి. ఆ తలంపులను యేసయ్య పారత్రోలబోతున్నాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. తలంపులో ఎప్పుడైతే యేసు నామం అనేది ప్రకటించబడుతుందో తలంపులే సరైపోతే క్రియలు కూడా సరిపోతాయి. హల్లెలూయా. యేసయ్య ఎంత గొప్పవాడు. తలంపుల్ని సరి చేస్తే యేసయ్య, నీ ఆలోచన సరైతే నీ క్రియలు కూడా, నీ మాటలు కూడా
సరైపోతాయి. హల్లెలూయా. ఒక వ్యక్తి మాటలు సరిగా లేవంటే, ఒక వ్యక్తి చూపులు సరిగా లేవంటే, ఒక వ్యక్తి చేసే చేష్టలు సరిగా లేవంటే అతని ఆలోచనలు పాడైపోయినాయి అని అర్థం. అందుకే యేసు ఏమన్నాడు, నీ ఆలోచనకి నీ శిరస్త్రాణం ఎక్కడ? చదవండి ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి అమ్మా. 17 మరియు రక్షణ అను శిరస్త్రాణములు అన్నాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. నీ తల, శిరస్త్రాణం అంటే శిరము అంటే తల, తలకు కూడా ఒక కవచమట. హల్లెలూయా. తలకు కూడా ఒక కవచం. అంటే ఈ తలలో ఒక తలంపులు వస్తుంటాయి. నువ్వు ఎంత మంచివాడిగా ఉండాలనుకున్నా నీ తలంపుల్లో నువ్వు మౌనంగా ఉన్నా, నువ్వు పెదవులు తెరవకుండా, నోరు మాట్లాడకపోయినా నీ లోపల మాత్రం ఆలోచనలు వస్తూనే ఉంటాయి అలా. ఇప్పుడు మీరందరూ కాము కూర్చున్నారు కదా, నేను మాట్లాడుతున్నా కదా, మీ లోపల ఆలోచనలు వస్తుంటాయి మీకు. కొంతమందితో ఉంటాడు, ఎంతసేపు వాక్యం ఉంటుంది అని లోపల. ఇంకొంచెం అంటారు, ఎంతసేపు అయిపోయింది ప్రార్థన. ఇంకొంతమంది అంటారు, అబ్బా ఏందో ఈ ప్రార్థన అంటారు. అంటే ఈ లోపల జరుగుతుంటాయి, ఈ లోపల మాట్లాడుతుంటాయి. ఆలోచనలకి శిరస్త్రాణముకి రక్షణ ఉండాలి. హల్లెలూయా. రక్షణ ఎక్కడ ఉండాలి? శిరస్త్రాణములో ఉండాలి. ఆమేన్. లేకపోతే నిన్ను పాడు చేసేస్తాయి. నువ్వు ప్రార్థనకు వచ్చావు కానీ, నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు కానీ, నీ ఆలోచనల్లో నిన్ను సాతాను ఏం చేస్తాడు? పాడు చేసేస్తాడు. అందుకనే నొసళ్ళ మీద యేసు నామం ఉండాలి. తలంపులతో యుద్ధం. హల్లెలూయా. నీ తలంపులు, ఆ రక్షణ అనేటువంటిది తలంపుల్లో నువ్వు పెట్టుకోబోతే యుద్ధములో నువ్వు ఓడిపోతావు. అందుకని చాలా మంది యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత, అయ్యా యేసుప్రభు నమ్ముకున్నాడు అన్నాడు. అయ్యా అతను ఇప్పుడేందయ్యా వాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటే అతని తలంపులకు ఏమి లేదు, రక్షణ లేదు. శిరస్త్రాణము రక్షణ లేదు. అయ్యా అతను బండి డ్రైవింగ్ వచ్చన్నావు కదా, మరి అతను యాక్సిడెంట్ అయ్యి తల చితికిపోయింది అయ్యా అంటే తలకేం లేదు, హెల్మెట్. అతను డ్రైవింగ్ వచ్చినా చెప్పండి, డ్రైవింగ్ వచ్చినా బండి డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ చెప్పండి, హెల్మెట్ పెట్టుకోవాలొద్దా? అతను డ్రైవింగ్ వచ్చినా పెట్టుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నీ శిరస్త్రాణానికి రక్షణ అనే హెల్మెట్ పెట్టుకోవాలి. హల్లెలూయా. అప్పుడు సాతాను యొక్క తలంపులు నీ యొక్క జీవితాన్ని పాడు చేయకుండా ఉంటాయి. శోధిస్తాడు వాడు. సాతాను శోధించుకొని ఉంటాడా? ఊరుకునే ఉంటాడా? సాతాను నిన్నే వదిలేస్తాడా? నువ్వు నరకం నుంచి తప్పించుకొని పరలోకం వెళ్ళిపోతున్నాడు చూస్తుంటాడా? ఏం చూస్తా ఉన్నాడు? నిన్ను శోధిస్తాడు, అణువణువు శోధిస్తాడు. ఆడపిల్లలను చూపిస్తాడు, ఆడపిల్లలకు మగపిల్లలను చూపించి ఆలోచించుకోమంటాడు. సినిమాలు చూపిస్తాడు, చూసి ఆలోచించుకోమంటాడు. నిన్ను పాడు చేయడానికి ఎన్ని రకాలైనటువంటి యుక్తులు వేయాలో అన్ని యుక్తులు చేస్తాడు. దేవుని బిడ్డలను గుర్తుపెట్టుకోండి, కొంతమంది పాస్టర్లు సైతము దేవుని బిడ్డల్ని, విశ్వాసుల్ని చెడగొట్టేటువంటి పాస్టర్లు ఉన్నారు. వారికి తెలియని విషయం ఏంటంటే వారు దేవుడు ఏర్పాటు చేసిన తండ్రులు అనే విషయం మర్చిపోయారు. సంఘానికి సేవకుడు ఎవరంటే ఒక తండ్రి స్థానం. తండ్రి స్థానములో ఉన్నానని మర్చిపోయి కూడా కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారు? విశ్వాసులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అంటే సేవకులే సరైనటువంటి రక్షణలో శిరస్త్రాణములకు రక్షణ పెట్టుకోకుండా ఉన్నారు. అందుకనే ఈ రోజుల్లో ఎంతోమంది అంటారు, సేవకుడు చూడయ్యా అతను అంత చెప్తున్నాడు, తప్పు చేస్తున్నాడు, అతను అంత చెప్తున్నాడు, నోట్లో చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యా అంటే దానికి కారణం వల్ల ఏంటంటే అతను శిరస్త్రాణము పెట్టుకోవాలా. రక్షణ అనే శిరస్త్రాణం అతనికి లేదు. దేవుని బిడ్డలారు గుర్తుపెట్టుకోండి, ఎవరు అతీతులు కాదు. ఇక్కడ దేవుని సేవకుడిగా నిలబడ్డామంటే మేము దేవునిలో అధికముగా సమయము గడిపితేనే ఇక్కడ నిలబడగలము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. అధిక సమయము మేము దేవునితో గడిపితేనే మేము సేవకులం. హల్లెలూయా.
అవునా కాదా చెప్పండి? సేవకులు అంటే ఎవరు? దేవుడితో ఎల్లప్పుడూ గడిపితేనే సేవకుడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు సేవకుడు అంటున్నాడు. నువ్వు సేవకుడు అవ్వడం మంచిదే, కానీ నువ్వు అధిక సమయం గడుపుతున్నావా దేవుడితో? హల్లెలూయా. నీ జీవితంలో సేవకుడిగా నువ్వు దేవుడి చేత పిలువబడినా, లేకపోతే నీకు నువ్వుగా సేవ చేద్దామని వచ్చినా, నీకు ఉండాల్సిన మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే నువ్వు అధిక సమయము దేవుడితో గడపాలి. హల్లెలూయా. నువ్వు పడుకుని నిద్రపోతున్నా కూడా నీ శిరస్త్రానం ఏంటి? రక్షణలో ఉండాలి. నీ తలంపులు కూడా ఎక్కడ ఉండాలి? సాతాను యొక్క బలహీనమైనటువంటి ఆలోచనల్లోకి వెళ్ళకూడదు. హల్లెలూయా. అలాంటి రక్షణలోకి దేవుడు తన బిడ్డల్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచాం కాబట్టి. ఆ రక్షణ, ఆ మారు మనసు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచాం కాబట్టి. నేను మరలా చెప్పగలను, ఇక ఏ నామములో కూడా చెప్పండి రక్షణ. మా దేవుడు ఫలానా అండి, మా దేవుడు అంటే మీ దేవుడు ఫలానా అయితే నీ తలంపుల్ని ఆయన బాగు చేయగలడా? క్వశ్చన్ మార్క్ ఏంది? నీ తలంపుల్ని. అందుకని అన్నాడు, మరి ఏ నామమున రక్షణ లేదు. హల్లెలూయా. యేసు ప్రభువే చెప్పాడు, నీ తలంపులలో మోహపు చూపు ఆలోచన వచ్చినా కూడా నువ్వు అక్కడ వ్యభిచారము చేసినట్టే దాన్ని నువ్వు అధిగమించాలి. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలి చెప్పండి? దాన్ని ఏం చేయాలి? అధిగమించాలి. ఈ మాట చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు? అందుకనే మనుష్యులలో ఇంక ఏ నామములో రక్షణ కలగదో, ఒక్క యేసు నామములోనే. ఆమేన్. అమ్మగారికి ఐకారణ వందనాలు. 3 రోజుల నుంచి నాకు పక్క నొప్పిగా ఉంది. పక్క నొప్పిగా ఉంది. పక్క నొప్పిగా ఉంది. ప్రార్థనకు వచ్చాను. అయ్యగారు లేచి అందరూ నడు చేయి పెట్టుకున్నాక నా నొప్పి తగ్గింది. పక్క నొప్పి. ఏ ఊరమ్మ మీది? మాది కొండకడకాలి. తగ్గిపోయింది ఇప్పుడు నొప్పి. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుదు. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ వందనాలు. మా ఇంట్లో ఒకటే సోదరులు. నేను ప్రార్థన చేసుకున్నా, మంగళవారం ప్రార్థన సాధ్యం చేస్తాను. అయ్యే సోదరులు తొలగించకపోతే అని ప్రార్థన చేసుకున్నా. బాగానే ఉంది దేవుని దయ వల్ల. ఈ గోడ అంతా నొప్పిగా ఉంది. ఇక్కడికి వచ్చి నాకు ప్రార్థన చేసి నాకు తగ్గిపోయింది. గోడ నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు ఏ ఊరు మీది? రాజంపల్లి. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. ముందు జరుపు కెమెరా. పుట్టింది ఏందో డొక్కలు, ఇది ఏంది నాయన ఏమన్నా క్యాన్సర్ దాన్ని భయపడి ప్రార్థన చేసుకున్నాగిన తగ్గిపోయింది. ఏం తగ్గిపోయింది? గుండెకాడ సుక్కలాగా పుట్టింది. అది అట్లా నేను క్యాన్సర్ తగ్గిపోయింది. అది ప్రార్థన చేసుకున్నా. ఏ ఊరు మీది? రాజంపల్లె. తగ్గిపోయిందా? గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. శ్వాస ఆడుతుంది. నొప్పి లేకుండా తగ్గిపోయింది. నేను వచ్చేటప్పుడు బాగా భారంగా లేసి ఇదంతా నొప్పిపోయిందమ్మా. తగ్గిపోయింది అయ్యా. ఏ ఊరు మీది? అబ్బాయిపాలెం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఆశ్రమంకి పాస్టర్ గారికి వందనాలు. 3 రోజు నడువులు నొప్పుడుతా లేయలేకపోతా ఉన్నా. ఇప్పుడు నేను ప్రార్థన అటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా తగ్గిపోయింది నడుము నొప్పి. నాకు బాగా నడుము నొప్పులుగా ఉండి కూర్చోలేకపోతున్నా. పాస్టర్ గారండి నడుము నొప్పుల మీద చెయ్యి పెట్టుకొని ఉండమన్నాడు. ఉంటే నొప్పి తగ్గిపోయింది. నాకు తగ్గిపోయింది. ఏ ఊరమ్మా? పార్వతీపురం అండి. ఎవరు తగ్గించారు? ఏసయ్య. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారు నాకు బాగా నడువు నొప్పి వచ్చి ఎక్కువ పని చేయలేను. నడువు నొప్పి నిలబడమంటే నిలబడ్డా. కొంచెం నొప్పి తగ్గింది. ఇక్కడికి వచ్చినాక నొప్పి తగ్గిపోయింది. ఏ ఊరు మీది? పార్వతీపురం. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మరి నాకు నడుము నొప్పి 11 నెలల నుండి ఉంది. మరి స్కానింగ్ తీస్తే మరి నాకు వెన్నుముక్క కిందకి తగ్గడం వల్ల నొప్పి తగ్గదని చెప్పారు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోగా మరి దయచేయుడు ప్రార్థన మూలకంగా మరి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన మూలకంగా నాకు ఆ విశ్వాసం ద్వారా నన్ను స్వస్థపరిచాడు దేవుడు. ఇప్పుడు నా పనులు నేనే చేసుకుంటున్నాను. స్వస్థపరిచాడు. ఏ ఊరు మీది? మా సిద్ధాయిపాలెం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. మోకాళ్ళ నొప్పులు, నాకు షుగర్ ఉండి ఎక్కువ. హాస్పిటల్ పోతే నార్మల్గానే ఉండాలని చెప్పాడు. సాధ్యం చెప్పుకుంటాను. షుగర్ నార్మల్ అయిపోయింది. ఏ ఊరమ్మా మీది? గంగార. ప్రభు స్వస్థపరిచాడు. షుగర్ నార్మల్ అయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు బాగా గుండెలు నొప్పి, నిద్ర రాదు పనుకుంటే. ఇప్పుడు ప్రార్థన చేసేది కొంచెం గుండెలు నొప్పి తేలిగ్గా ఉందా ఇప్పుడు? ఏ ఊరు మీది?
దేకనకొండ. దేకనకొండ. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నాకు గుండె నొప్పి ఉందయ్యా, సంవత్సరం మందులు ఆడినా తగ్గలేదు. ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానన్నా తగ్గి. గుండె నొప్పి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. నాకు నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతాయా, కాళ్ళు పగలటం తీసి నడవలేకపోతున్నా, తగ్గిపోయింది. స్వస్థత వచ్చింది, నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. గుండె నొప్పి మెల్ల నొప్పి తగ్గిపోతే 5 వారాలు వస్తారు అనుకున్నా. గుండె నొప్పి తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? అద్దెకి. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అమ్మవారికి ఉన్నాను. నాకు వచ్చే పొద్దున్న లేయంగానే గుండెలు నొప్పి వస్తుంది అండి. అలా మంగళవారం పోయిన వారం వద్దాం అనుకున్నాం, రాను కుదరక రాలే. ఈ వారం వచ్చిన తగ్గిపోయింది, బాగానే పాచింది. గుండె నొప్పి తగ్గిపోయింది అంటున్నారు. ఏ ఊరు మీది? లేచింది. ఏ ఊరు? తండ్రి నాయన గంగదేపిల్ల. లేచేది తండ్రి ప్రార్థన చేసుకో. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. అమ్మగారికి వందనాలు. మా చీమట మా అమ్మాయికి 2 నెలల నుంచి నడుము నొప్పి పుడుతుంది, అరిగిపోయింది అందరూ. ఆపరేషన్ చేయాలని చెప్పారు. మంగళవారం సాక్ష్యం చెబుతాను అనుకున్నా, తగ్గిపోయింది. స్వస్థపరిచే గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మంగళవారం రోజు మిమ్మల్ని అందరినీ కూడా కుటుంబాలుగా తరలివచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసి కుటుంబాలు రక్షించబడినట్లు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లు మీరందరూ కూడా కుటుంబాలుగా తరలి వచ్చి ప్రేయర్ ల్యాండ్లో జరిగేటువంటి ప్రార్థనల్లో ఏకీభవించగలరు. ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ప్రేమ విందు కలదు. వచ్చినటువంటి ప్రతి కుటుంబం కొరకై వ్యక్తిగతంగా ప్రార్థించబడును. గాడ్ బ్లెస్ యూ.